అందరికీ నమస్కారం. జై భవానీ. నిజంగా ఈరోజు ప్రతి హైందవుడు రెస్పాండ్ కావాల్సిన విషయం ఇది. ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు రెస్పాండ్ అవ్వాలి. ఈ రోజున తెలంగాణ గవర్నమెంట్ ఎంత క్రూరంగా ప్రవర్తిస్తూ ఉంది అంటే అది ఎంత రాక్షస పాలన అని చెప్పాలి. అంటే మెయిన్ ఎగ్జాంపుల్ మొన్నటికి మొన్న ఒక యూనివర్సిటీ భూములు లాగేసుకొని అక్కడ ఉన్న వన్యప్రాణులన్నిటినీ ధ్వంసం చేయడానికి ఎంతగా ప్రయత్నించాయో మనం అందరం చూసాం. పోరాడారు, చివరికి కోర్టు నుండి స్టే తెచ్చుకున్నారు, అది ఆగిపోయింది. ఈ రోజున బంజారా హిల్స్ పెద్దమ్మ తల్లి గుడి కొన్ని సంవత్సరాల నుండి, దాదాపు కొన్ని వందల సంవత్సరాల నుండి అక్కడ ఆ దేవాలయం అనేది పూజా కార్యక్రమాలు నిర్వహించుకుంటూ ఎంతో ఘనంగా విలసిల్లుతూ ఉంది. అటువంటి దేవాలయాల్ని ఈ రోజున ఈ తెలంగాణ గవర్నమెంట్, ఈ రేవంత్ రెడ్డి గవర్నమెంట్ అతి దారుణంగా గుడిని ధ్వంసం చేసేసి అమ్మవారి విగ్రహ మూర్తిని తీసుకువెళ్ళి వేరే చోట పెట్టడం చాలా అంటే చాలా బాధాకరమైన విషయం. అసలు ఈ భారతదేశంలో ఒక హైందవ దేవాలయాల పరిస్థితి ఎలా అయిపోతుందో నాకైతే అర్థం కావట్లేదు. హైందవుల పరిస్థితి రోను రోను ఏమైపోతుందో అర్థం కావట్లేదు. ఇదే సికింద్రాబాద్లో, ఇదే హైదరాబాద్లో నిన్న మనం చూసాం. ఒక హిందూ వ్యక్తిని, ఆంబులెన్స్ డ్రైవర్ని పిలిపించి ఎంత దారుణంగా కొట్టారు అతన్ని అనేది మనం, ఎంత దారుణంగా హింసించారు అనేది మనం చూసాం. ఇలాంటివన్నీ ఎందుకు బయటికి రావు? ఇలాంటి వాటి మీద ఎందుకు ఎవ్వడూ మాట్లాడు? అంటే హైందవులు కేవలం ఓట్లు వేయడానికి మాత్రమే పనికొస్తారా వీళ్ళందరికీ? ఒక్క సినిమా హీరో కానీ, ఒక్క రాజకీయ నాయకుడు కానీ ఏ ఒక్కడు మాట్లాడలా. కానీ ప్రతి ఒక్కళ్ళ సినిమాలో మన హైందవ ధర్మాన్ని మాత్రం ఖచ్చితంగా వాడుకోవాల్సిందే. వాళ్ళ సినిమాలో మన హైందవ ధర్మానికి సంబంధించిన ఏదో ఒక మెథడ్ ఉండాల్సిందే. మా హైందవ ధర్మాన్ని మీరు వాడుకొని సినిమాలు చేస్తున్నప్పుడు, హైందవ ధర్మాన్ని వాడుకొని ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు ఓట్లు స్వలాభం పొందుతున్నప్పుడు అధికారంలోకి రావడానికి, హైందవ ధర్మానికి ఇలాంటి అన్యాయం జరిగినప్పుడు ఎందుకు ఒక్కడు కూడా రెస్పాండ్ కాడు? ఎందుకు ఒక్కడు కూడా మాట్లాడు? ప్రతి హైందవుడు దయచేసి చేతులెత్తి మీ కాళ్ళు పట్టుకొని బతిమాడుతున్నాను, ప్రతి ఒక్కరూ మాట్లాడాలి. ఈ రోజున బంజారా హిల్స్ పెద్దమ్మ తల్లి గుడి, రేపు విజయవాడ దుర్గమ్మ తల్లి గుడి అయినా కూడా మనం ఆశ్చర్యపోవాల్సిన పరిస్థితి లేదు. ఎందుకంటే భారతదేశంలో అంత దారుణమైన పరిస్థితులు హైందవులకు కానీ, హైందవ మతానికి కానీ కలుగుతూ ఉన్నాయి. ప్రతి ఒక్కళ్ళు కళ్ళు తెరవండి. ఇంకా ఈ సెక్యులర్ అని బతికే ఈ సెక్యులర్ మంద కూడా కళ్ళు తెరిచి అందరూ సమానం కాదు అనే విషయాన్ని క్లారిటీకి తెచ్చుకొని దయచేసి మీ మతాన్ని, మీ ధర్మాన్ని, తరతరాలుగా వస్తున్న మన ఆచారాలని కాపాడాలని మీ చేతులెత్తి మొక్కుకుంటున్నాను.